కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి క్రియాశీలకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ లోకి షర్మిల వచ్చిన తర్వాత కార్యకర్తల వాయిస్ పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 130 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పులివెందులలో సీఎం జగన్ ఓటమి ఖాయమంటున్న చింతా మోహన్ తో మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్లో జోష్ పెరిగింది. షర్మిల కూడాను ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతా మోహన్ గారు ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, షర్మిల గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ? వాయిస్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వాయిస్ పెరిగింది. మన విజయవాడ వచ్చినప్పుడు మా వాళ్ళు ఫస్ట్ టైం పోలీసులు నశించాలి అన్నారు. అంతకుముందు ఆ వాయిస్ లేదు. ఆ వాయిస్ వచ్చింది. కానీ ఒక్క విషయం, చాలామంది ఆకాశం చూసి మాట్లాడుతుంటారు, భూమిని చూసి ఎవరు మాట్లాడటం లేదు. ఈరోజు ఎస్సీల్లో 100% కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మీరు చెప్పినట్టుగా అది దానివల్ల విభజన భజన ఏదో చెప్తుంటారు కదా, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన మన కాళ్ళు మనం నరుక్కున్నాం, దీనివల్ల నష్టపోయాం, కష్టాల్లో ఉన్నది వాళ్ళ ఆలోచన. ఈరోజు మైనారిటీల్లో కూడా నిన్న అయోధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళకి కడుపులో వాళ్ళకి గుండె కొట్టుకొని ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే సెక్యులర్ కంట్రీలో అందరి మనోభావాలను కాపాడుకుంటూ పోవాలి. మైనారిటీలు ఎస్సీలు ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. అందరూ కాంగ్రెస్ అంటున్నారు. 175 స్థానాల్లో మేము 130 స్థానాలు గెలిచి తీరుతాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మన రాష్ట్రంలో 130 స్థానాలు గెలుచుకుంటారా? మీకు అలా అనిపిస్తుంటుంది. మొన్న కూడా నన్ను ఎవరో అన్నారు, తెలంగాణలో గెలుస్తారా అని ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగాడు. గెలుస్తారు, ఇన్ని సీట్లు వస్తాయంటే అన్ని సీట్లు వచ్చాయి. అంటే మేము అడిగింది ఎందుకంటే రాష్ట్ర విభజనని అన్యాయంగా చేశారని ఆంధ్ర ప్రజల్లో కోపం ఉంది. గత 2 ఎన్నికల్లో ఒక లోక్సభ గెలవలేదు, ఒక అసెంబ్లీ కూడా గెలలేదు. అందుకు అడుగుతున్నాం. ప్రజల్లో మార్పు రావాలనంటే నిమిషం అయ్యా. సార్, అయితే మీరు 130 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు కదా, పార్లమెంట్ స్థానాలు ఎన్ని గెలుచుకుంటారు? 20 స్థానాలు లోక్సభ స్థానాలు మేము గెలవబోతున్నాం. మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు సార్? మాకు ప్రధాన ప్రత్యర్థులు ప్రాంతీయ పార్టీలు. సార్, ఇంకోటి సార్, మీరు చిరంజీవి గారిని కూడా మళ్ళీ పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని కోరుతున్నారు కదా, దీని మీద మీరేం? ప్రజలు కోరుకుంటున్నారు. చింతా మోహన్ కాదు, ప్రజలు అడుగుతున్నారు ఆయన కూడా ఎందుకు రాకూడదు అని. మరి ప్రజల ఆలోచన ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. సరే, షర్మిల గారు ఇప్పుడు పీసీసీ చీఫ్ అయ్యారు కదా, ఎవరికి గండి పడుతున్నది అంటే ఓటు బ్యాంక్? ఖచ్చితంగా ఆయన వాళ్ళు అన్నదే గండి పడిపోయింది. అసలు ఏమి రాడు. కనీసం పులివెందుల్లో కూడా ఆయన గెలవడు. డాక్టర్ సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కూతురు వస్తే నాకు మేము టికెట్ ఇస్తాం. సార్, 130 స్థానాలు మీరు గెలుచుకుంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎన్ని వస్తాయి? 10 లోపు వస్తాయి. అయితే మొత్తం చూసి ఇప్పుడు ఓవరాల్గా చూడండి, 4.5 ఏళ్ళలో పాలన ఎలా ఉంది సార్? జగన్ పాలన భ్రష్టు పట్టిపోయింది, అసహ్యంగా ఉంది. ఏముంది, ఏం జరిగింది? గత 5 సంవత్సరాల్లో 0. నవరత్నాలను కూడా ఎవరు ఈరోజు అప్రిషియేట్ చేయటం లేదు. కారణం ఏంటంటే అది దానివల్ల కూడు వస్తుందా గుడ్డ వస్తుందా అని అంటున్నారు. కూడు గుడ్డ కాదు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తారా? ఎవరితో నేను పొత్తు పార్టీస్తో మేము ఖచ్చితంగా కలిసిపోతాం. అదే ఇండియా కూటమి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. రానున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 130 స్థానాలు వస్తాయని, వైసీపీకి కేవలం 10 స్థానాలే వస్తాయని, అది కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని కూడా చింతామోహన్ అంటారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.